పట్నంలో మెట్రో రైలు వచ్చినాక ఎండాకాలం జర్ర నిమ్మలం అయ్యింది. ఏంటికంటే బయట ఎంత ఎండనన్నా ఉండని చల్లగా ప్రయాణం చేస్తుర్రు పబ్లిక్. అయితే మెట్రో రైలు ఉన్న రూట్లల్లా పరేషాన్ లేదు కానీ మెట్రో లేని జాగలల్లో మాత్రం తిప్పలైతుంది. అందుకే జప్పన ఆ తిప్పల పోగొట్టి ఎగిరం చేస్తుర్రు సర్కారోళ్ళు. మెట్రో రెండో మల్క పనులు చాలు చేయనీకే అడుగులు రువ్వడిగా పడుతున్నాయి. ఢిల్లీకేంచి వచ్చిన పెద్ద సారు సీఎం సారును మేరేసే జోడో అని అన్నది అభివృద్ధి కొరకే అని చెయ్యి పార్టీ వాళ్ళు తాపకోసారి చెప్తున్నారు. మరిగా నిజంగా కూడా గాంధీకేనేమో అనిపిస్తాందట ఇప్పుడు అందరికి. ఏంటికంటే మొన్న సీఎం సారు ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రితో కూకొని మెట్రో లైన్ రెండో మల్క పనులకు పర్మిషన్లు అడిగి వచ్చిండు. గదే ముచ్చట మీద ఇప్పుడు తెలంగాణ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా పట్నాలను ఎలుగుల చేసే సెంటర్ మంత్రి కట్టర్ సారును కలిసి మాట్లాడిండు. అట్లయితే అట్లనే కానీ లెక్కపత్రం అంతా రాసి తీసుకొస్తే ఆఖరి పైసలా చేద్దాం అన్నట్టు చెప్పిండట కట్టర్ సారు. అంటే జర వెనకనో ముంగట్నో హైదరాబాద్ మెట్రో రెండో మల్క పనులు చాలు చేయనికే ఒక్క అడుగైతే ముంగటికి పడ్డది. రెండో మల్క మెట్రో పనులు గిట పూర్తయితే అటు శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇటు పాత బస్తీ, అట్లనే పట్నంలో ఈ కోసకున్న అయత్ నగరు, అటు కోసకున్న పటాన్ చెరువు అన్ని దిక్కులకు మెట్రో రైలు పరుగులు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం సగం పైసలు, రాష్ట్ర ప్రభుత్వం సగం పైసలు, చెరో సగం పంచుకొని పనులు చేపిస్తారట. గా పనేదో చెప్పన చాలు చేస్తే మంచిగా ఉండు, అటు ఇటు తిరగనికే మంచి సౌలత అవుతుందని కోరుకుంటారు పట్నం జనాలు. అన్నిటికి మించి సెంటర్ వాళ్ళు, స్టేట్ సర్కార్ వాళ్ళు మేరేసే జోడో అన్నట్టు కలిసికట్టుగా పనిచేయాలి అంటుండ్రు ఇంగిత మంది.